అరుణోదయ కాలపు శుభములు కలుగునుగాక. నేటి శుభవచనము: ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. ప్రియ స్నేహితులారా, ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశము మనం మన సొంత గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడము లేదా మనల్ని మనము ఇతరులతో పోల్చుకోవడము మానేయాలి. మనం ఎల్లప్పుడూ మన హృదయాలను దేవుని వైపు మళ్లించి ఆయనను గణపరచాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని మనము గణపరచాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మనము చేసేటువంటి ప్రతి పని కూడా మనుషులు చూచినట్లుగా కాదు కానీ ప్రభువు మెచ్చుకునేటువంటి విధముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు యోగ్యులుగా దేవుడు ఎంచుతాడు. కాబట్టి మనుషుల కొరకు కాదు కానీ దేవుడు మెచ్చుకునేటువంటి విధముగా ఆ మంచి సమరయుడు ఏ విధముగా ఆ త్రోవ పక్కన నలగగొట్టబడినటువంటి ఆ యొక్క బాటసారిని చూచి కరుణించి లేవనెత్తి మరలా నూతన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడో, అట్టి రీతిగా మన మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.